అనగనగా పుచ్చకాయ అనే ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకి ముగ్గురు కొడుకులు, యాపిల్, బంగాళాదుంప, మామిడి పండు. ఒకరోజు పుచ్చకాయ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఒరేయ్, నా ముగ్గురు కొడుకుల్లో ఈ రాజ్యానికి ఎవరిని రాజుని చెయ్యాలి? ఒక పని చేద్దాం, నా ముగ్గురు కొడుకులకి ఒక పోటీ పెడదాం. అందులో ఎవరు గెలిస్తే వారినే ఈ రాజ్యానికి రాజుని చేస్తా. అలా ముగ్గురు కొడుకుల్ని పిలిచి ఆ పోటీ గురించి చెప్తాడు. చూడండి, ఈ పోటీలో ఎవరు గెలిస్తే వాళ్ళే ఈ రాజ్యానికి మహారాజు అవుతారు. పోటీ ఏమిటంటే, ఇక్కడ నుంచి పక్కూర్లో ఉన్న చెట్టు దగ్గర ఒక గులాబీ పువ్వు పెట్టాను. ఎవరైతే ముందుగా వెళ్ళి ఆ పువ్వుని తీసుకొని ఇక్కడికి వస్తారో వాళ్ళే మహారాజు. అలా అని చెప్పి పోటీ మొదలు పెడతారు. అప్పుడు ముగ్గురు వాళ్ళ గుర్రాల మీద వెళ్తూ ఉంటారు. అప్పుడు మామిడి పండు వాళ్ళిద్దరి కంటే ముందుగా వెళ్ళిపోతుంది. అప్పుడు వీళ్ళిద్దరూ వస్తూ ఉంటారు. అప్పుడే యాపిల్ పండు బంగాళాదుంపని కింద పడేసి ముందుగా వెళ్ళిపోతుంది. అప్పుడు బంగాళాదుంప మళ్ళీ తిరిగి లేచి వేరే దారకుండా వెళ్తాడు. అప్పుడు యాపిల్ పండు మామిడి పండు ఇద్దరు వెళ్తూ ఉంటారు. మామిడి పండు వెళ్ళి ఆ పువ్వుని తీసుకొని వస్తూ ఉంటారు. మామిడి పండు వెనకాలని యాపిల్ కూడా వస్తూ ఉంటుంది. అలా వస్తూ మామిడి పండుని కింద పడేసి ఆ పువ్వుని తీసుకొని యాపిల్ పండు వెళ్తూ ఉంటుంది. అప్పుడు మామిడి పండు లేచి మళ్ళీ వెళ్తూ ఉంటాడు. అప్పుడు కొద్ది దూరం వెళ్ళాక మళ్ళీ మామిడి పండు యాపిల్ పండుని పడేసి ఆ పువ్వుని తీసుకొని వెళ్తాడు. అలా రాజ్యం దగ్గరికి వెళ్తాడు. ముందుగా వెళ్తాడు. వెళ్ళి ఆ గీత దగ్గరికి గీతను దాటుతాడు. అప్పటికే బంగాళాదుంప మామిడి పండు కంటే ముందే వెళ్ళి అక్కడ ఉంటుంది. అప్పుడు తర్వాత యాపిల్ పండు కూడా ఆ గీత దగ్గరికి వస్తాడు. అప్పుడు మహారాజు ఇలా అంటుంది, మీలో ఎవరి దగ్గర గులాబీ పువ్వు ఉందో చూపించండి. అలా అనగానే మామిడి పండు తన దగ్గర ఉన్న గులాబీ పువ్వుని చూపిస్తుంది. అప్పుడే బంగాళాదుంప కూడా గులాబీ పువ్వుని చూపిస్తుంది. అప్పుడు మహారాజు ఇలా అనుకుంటాడు, అరే, నేను పెట్టింది అక్కడ ఒక గులాబీ పువ్వేకా? వీళ్ళేంటి 2 గులాబీ పువ్వులు చూపిస్తున్నారు? వీళ్ళల్లో ఎవరు నిజమైన గులాబీ పువ్వు తీసుకొచ్చారు? నిజం చెప్పండి, మీ ఇద్దరిలో ఎవరు అక్కడికి వెళ్ళి గులాబీ పువ్వు తీసుకొచ్చారు? ఎవరు నకిలీ గులాబీ పువ్వు తీసుకొచ్చారు? చెప్పండి. నేనే నిజమైన గులాబీ పువ్వు తీసుకొచ్చాను. కాదు, మామిడి పండు అబద్ధం చెప్తుంది. నేనే నిజమైన గులాబీ పువ్వు తీసుకొచ్చాను. ఏది, మీ ఇద్దరు గులాబీ పువ్వుల్ని చూపించండి. మామిడి పండే నిజమైన గులాబీ పువ్వు తీసుకొచ్చింది. మామిడి పండే విజయం సాధించింది. మామిడి పండు కాదు, నేనే నిజమైన గులాబీ పువ్వు తీసుకొచ్చాను. కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను తెచ్చింది నకిలీ గులాబీ పువ్వు అని చెప్పడానికి నీ దగ్గర ఏం ఆధారాలున్నాయి? ఎందుకంటే నేను అక్కడ పెట్టిన గులాబీ పువ్వుకి చివరన తెల్ల రంగు ఉంది. ఇదిగో చూడు, మామిడి పండు గులాబీ పువ్వుకి చివరన తెల్ల రంగు ఉంది. నీ దగ్గర ఉన్న గులాబీ పువ్వుకి చివరన తెల్ల రంగు లేదు. అంటే నువ్వు నకిలీ గులాబీ పువ్వు తీసుకొచ్చావు. అందుకే నువ్వు ఓడిపోయావు. మామిడి పండు గెలిచాది.